ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు చలి తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయాయి. తెలంగాణలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీల దిగువన నమోదయ్యాయి. సంగారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని 14 మండలాలు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని 18 మండలాలు సహా వికారాబాద్ జిల్లాలోని పలుచోట్ల చలి తీవ్రత పెరిగింది. ఇవాళ రేపు ఎల్లుండి చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలోని ముంచంగిపుట్టులో 4.6, జీ మాడుగులలో 4.7, అరకులో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల లోపే ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.